అదే మాట అదే బాట మాది తెలంగాణ బావుట అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ ఉచిత హామీలతో ఓట్ల రాజకీయం చేసే పార్టీలను నాయకులను ప్రజా కోర్టులో నిలబెడతాం. ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఉచిత హామీలు కాదు, ఉచిత విద్యా వైద్యం, ఉచితంగా న్యాయం. మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆకాంక్షలే సర్వస్వంగా మా గలం వినిపిస్తున్నాం. తెలంగాణ పేరుతో అక్షర పోరాటాన్ని ప్రారంభిస్తున్నాం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే పూర్తి స్థాయిలో మాకు తెలంగాణ అంటే ఒక పిచ్చి, ఆ తెలంగాణకు సంబంధించి ఏమైనా చేస్తాం. ఇక ఫోన్పే పేటిఎంలలో బిల్లులు చెల్లింపు చేయొద్దు. ఎందుకు? తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కీలక ప్రకటన. ఆర్బీఐ నిబంధనల మేరకు ఇకపై విద్యుత్ బిల్లులు, ఫోన్పేలు చెల్లింపులు పేటిఎం, అమెజాన్ వంటి యాప్ల ద్వారా సాధ్యపడవని పేర్కొంది. వినియోగదారుల డిస్కంల వెబ్సైట్ల ద్వారా లేకపోతే ఇతరత్ర వాటి ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూసిర్రా, బిల్లుల పేమెంట్కు సంబంధించి ఇప్పుడు ఒక విషయం వచ్చింది. మీకు అర్థమైందా? ఇకనైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు అర్థమైందా అంటున్నా. ఏం చెప్తున్నారు వీళ్ళు? అయిపోతుంది, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది.